విభజన హామీల అమలు తీరుపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో ఏపీ ప్రతినిధుల బృందం భేటీ అయింది. మొదట ఈ సమావేశానికి అమిత్ షా హాజరవుతారని అనుకున్న ఆయన ఈ భేటీకి రాలేదు. జైట్లీతో ప్రస్తుతం జరుగుతున్న భేటీలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు పాల్గొన్నారు. ఈ రోజున ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కూడా మాకు కావాలని డిమాండ్ చేయడం జరిగింది, డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ డెఫిసిట్ కూడా మరి ఫిగర్స్ తేడా ఉన్నప్పటికీ కూడా రెవెన్యూ డెఫిసిట్ కూడా చట్టరీత్యా మాకు రావాలి. ఏదైతే రిసోర్స్ గ్యాప్ ఉందో ఆ రిసోర్స్ గ్యాప్ 2014-15 సంవత్సరాలకు సంబంధించిన వరకు కూడా మేము అడిగేది దాదాపు 16,000 కోట్ల రూపాయలు మాకు రావాల్సింది. ఇంకేంటంటే అదే ఐడెంటిఫై చేశారు కాబట్టి ఆ రోజున ఉంటున్నాం. కాకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఒక డిస్కషన్స్ అయ్యేటప్పుడు ఆ ఫిగర్స్ ఎంత తేడా ఉన్నప్పుడు కూడా మాక్సిమం అమౌంట్ మాకు రావాలి. ఇప్పటికి దాదాపు దగ్గర ఒక 4,000 కోట్లు మాకు ఇవ్వడం జరిగింది. మిగతా బ్యాలెన్స్ ఎంత బ్యాలెన్స్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈఏపీఎస్ గురించి కూడా ఆ రోజున స్పెషల్ ప్యాకేజీలో అనౌన్స్ చేసినప్పుడే ఈపీఎల్ఎంకు స్పెషల్ ప్యాకేజీ స్టేటస్ ఇస్తా ఉన్నారు. అది కూడా ఇంతవరకు ఏమీ రాలేదు. అది కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం చెప్పడం జరిగింది. అది మెయిన్ ఈ ఇష్యూస్ మీద మళ్ళీ ఒకసారి కూర్చున్నాం. మీరు డిస్కస్ చేయండి, మేము డిస్కస్ చేస్తాం. వీలైనంత వరకు కూడా సార్ట్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తామని ఏమీ రాలేదు. అది కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది చెప్పడం జరిగింది. అది మెయిన్ ఈ ఇష్యూస్ మీద మళ్ళీ ఒకసారి కూర్చుందాం. మీరు డిస్కస్ చేయండి, మేము డిస్కస్ చేస్తాం. వీలైనంత వరకు కూడా సార్ట్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తామని జైట్లీ గారు అన్నారు. అందుకనే రాష్ట్రం యొక్క రాజకీయ పరిస్థితులు కూడా ఆయనకి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈనాడు ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతిట్టకుండా ఉండాలంటే మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలనుకున్నాం. ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలి, ఇన్సెంటివ్స్ ఇవ్వాలనేటువంటి చాలా కేటగారికల్గా తెలుగుదేశం పార్టీ తరఫున, తెలుగుదేశం ప్రభుత్వం తరఫున జైట్లీ గారు కూడా చెప్పడం జరిగింది. బహుశా ఇప్పటి లోపల చెప్తారో చూడాలి. అంచేత ఇది రెవెన్యూ లోటు ఎంత ఇస్తా అన్నారు. రెవెన్యూ లోటు అందుకని మనకు రావాల్సింది 16,000 కోట్ల రూపాయలు అన్నాము. వాళ్ళు ఇంకా లెక్కలు చెప్తున్నారు. దాదాపు 1,500-1,600 రూపాయలు మాత్రమే వస్తుంది, కోట్ల రూపాయలు మాత్రమే వస్తుంది అని లెక్కలు చెప్తున్నారు. కానీ బట్ వీఆర్ నాట్ కన్విన్స్డ్. ఈఏపీఎస్ 90-10 ఇస్తామని అన్నాం కదా, దాన్ని వర్కౌట్ చేస్తాం. 30% ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి మీకు అది కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ అవి నాబార్డ్ అవన్నీ కూడా మొడాలిటీస్ అన్నీ కూడా ఆఫీసర్స్ కూర్చొని వర్కౌట్ చేస్తారు. అదే ఇప్పుడు కూడా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటి రెండు చాలా ప్రధానమైనటువంటి అంశాలు. వాటి గురించే చాలా మేము చెప్పడం జరిగింది. అది బహుశా ఈ నైట్ ఆయన మైండ్ అప్లై చేసి చెప్తా ఉన్నారు. ఎంతవరకు చెప్తారో చూడాలి. చూసిన తర్వాత ఇఫ్ వీఆర్ నాట్ కన్విన్స్ దెన్ విల్ అగైన్ పర్స్యూ ది గవర్నమెంట్ ఆర్ ప్రెషరైజ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. తేడా ఎప్పటికప్పుడు తేడా ఉంటుంది. ఆ రోజున వెంకయ్యనాయుడు గారి దగ్గర జరుగుంటుంది, నేను లేననుకోండి అక్కడ. అంచేత ఇదేంటంటే నెగోసియేషన్స్ ద్వారా చేసుకోవడం ఒకటి. ఈనాడంటే ప్రజల యొక్క మైండ్ అర్థం చేసుకోమని చెప్పాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా. ఈనాడు ఆల్ పొలిటికల్ పార్టీస్ రోడ్డు మీదకి వచ్చాయి. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఫస్ట్ ఎవరు రైజ్ చేశారు? బడ్జెట్, సెంట్రల్ బడ్జెట్ వచ్చినప్పుడు ఓన్లీ తెలుగుదేశం పార్టీ రైజ్ చేసింది. నేనే ఫస్ట్ రైజ్ చేశాను. తర్వాత అందరం కూడా పార్టీ అందరూ రైజ్ చేసి మేమంతా రైజ్ చేసిన తర్వాత మిగతా పొలిటికల్ పార్టీస్ అందుకున్నాయి. అంచేత బడ్జెట్లో మాకు అన్యాయం జరిగిందనేది చాలా స్పష్టంగా చెప్పింది మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. అంచేత అన్యాయాన్ని భర్తీ చేయవలసినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తుంది కూడా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ. భర్తీ చేయవలసినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అంచేత దాని గురించి మాట్లాడటానికే వచ్చాం, మాట్లాడుతూ ఉన్నాం. ఆల్రెడీ వేరే స్కీమ్స్ వేరు. యూ హ్యావ్ టు సెపరేట్ ఇట్. జనరల్ స్కీమ్స్ అన్నీ కూడా అవి ఎంతవరకు వస్తున్నాయంటే మేము లెక్కలేస్తాం, అది బడ్జెట్లో వస్తుంది. బట్ ఇవి స్పెషల్గా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బైఫర్కేట్ అయింది కాబట్టి ఈ బైఫర్కేట్ అయినటువంటి సందర్భంలో మాకు రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి హక్కులు ఉన్నాయి కాబట్టి అవి ప్రజల హక్కులు కాబట్టి ఆ హక్కులు తీర్చమని మేము అడుగుతున్నాం. అంచేత ఇట్ ఇస్ అవర్ రైట్. అంచేత మేము
ఇక్కడ ఏదో అడగటానికి రాలేదు, రైట్గా చెప్పడానికి వచ్చాం. మా రైట్ చర్చలకి అమిత్ షా పిలిచారు, కానీ అరుణ్ జైట్లీ దగ్గర ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది? అంశాలపైనే అమిత్ షా గారు ఫోన్ 4:30 వరకు వెయిట్ చేశారు. ఆయన మా ఫ్లైట్ ఏమో 5 గంటలకు వచ్చింది. దానివల్ల 4:30 తర్వాత ఆయనకి ప్రోగ్రామ్ ఉందని ఆయన వెళ్ళిపోయారు. ఆయన బహుశా జైట్లీ గారికి ఎంట్రస్ట్ చేసి ఉంటారు. అంటే జైట్లీ గారు ఈజ్ ఫైనాన్స్ మినిస్టర్, అందుకని మిగతా ఇష్యూస్ ఉన్నాయి. మిగతా ఇష్యూ ప్రభుగా ఆయన రైల్వే జోన్ గురించి మాట్లాడారు, మిగతా అన్నింటి గురించి మాట్లాడారు. ఈ టోల్డ్ us that he would discuss with other ministers also. నో మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున పర్సువేషన్ డిఫరెంట్, లోక్సభలో పార్లమెంట్లో యాజిటేషన్ ఈజ్ డిఫరెంట్. ఆ యాజిటేషన్ యాజిటేట్గానే కంటిన్యూ అవుతుంది. మిగతా వార్తలు చూసే ముందు ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి ABN.